హాయ్ అండి అందరికీ. ఇది నిన్న తీసిన వీడియో కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇది నిన్న ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా మొక్కజొన్నతో వడలు చేశాను. చాలా బాగున్నాయి. ఒకే ఒక మొక్కజొన్న ఉండింది, వాటితో ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా వడలు చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఇది నేను ఫస్ట్ టైం చేసుకోవడము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇలా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటాయి. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూపిస్తాను, నచ్చితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఒక మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ఒకటే ఉండింది ఇంట్లో, ఆ ఒక్కటితో ఇలా వడలు చేశాను. ఈ మొక్కజొన్న ఇలా ఒలుచుకోవాలి. ఇవన్నీ ఒలుచుకొని మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. కొంచెం మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకు వేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంతగా అనిపివు. నేను కొంచెం లైట్గా మెత్తగా అయింది. మీరు అట్లా చెయ్యకండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మొక్కజొన్నల విత్తనాలు. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, కారం బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి కుడక ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒక 5 దాకా వేసుకున్నాను. ఒక చిన్న ఆనియను, ఒక స్పూన్ జీలకర్ర కుడక వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తగా కావచ్చు, లేదంటే బరకగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము మొక్కజొన్న విత్తనాలు ఇలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము ఇవన్నీ మసాలా అంతా పేస్ట్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి అయితే వేసుకుంటాం. ఎందుకంటే ఇది మొక్కజొన్న మనం ఆడించేటప్పుడు కొంచెం మెత్తగా అయింది కదా, వడలు అనేటివి సరిగా రావు. అలాంటప్పుడు మీరు మెత్తగా అయినప్పుడు ఇలా ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి వేసుకోండి. అప్పుడు వడలు బాగా వస్తాయి. అదే మొక్కజొన్న విత్తనాలు మనము బరకగా గ్రైండ్ చేసుకుంటే కనుక గట్టిగా, మరీ మెత్తగా కాకుండా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే, బరకగా గ్రైండ్ చేసుకుంటే కొద్దిగా శనగపిండి అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి లేకపోయినా. ఇట్లా నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వడలు చేసుకోవడానికి సరిగా రావు. కాబట్టి ఇట్లా ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి వేసుకోండి. అప్పుడు మీకు వడలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా పొరపాటు జరిగితే కనుక ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. మళ్ళీ కొద్దిగా, ఎందుకంటే మనము కొద్దిగా కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిలో. ఇలాగా కొంచెం తర్వాత సాల్ట్ వేసుకొని చూసి వేసుకోవాలి లాస్ట్లో. ఇలా ఈ విధంగా పిండి కలుపుకోవాలి. చేత్తోనే వేసుకోవాలి. చూసారా, చేత్తో కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మొక్కజొన్నతో వడలు ఇలా చేసుకొని చాలా బాగుంది. ఇంకా జస్ట్ ఒక 10 నిమిషాలు అలాగా మూత పెట్టేసుకొని పిండి అనేది కాస్త నాననివ్వండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పిండి ఇలాగా మూత తీసేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో మనం వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చేత్తోనే వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అనేది తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు వడలు అనేది వేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇట్లా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలాగ చేత్తో మనము ఇలాగ చిన్న చిన్న వడలు వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇట్లా చేత్తోనే ఈజీగా చిన్న చిన్న వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను మొక్కజొన్న వడలతో ఇంత బాగుంటాయి అని అసలు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఎక్కడైనా మీకు అదే కొంచెం పిండి మెత్తగా ఇట్లా అనిపిస్తే, పిండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మొక్కజొన్న విత్తనాలు మెత్తగా అనిపిస్తే ఇలా కప్పు బియ్యం పిండి, శనగపిండి వేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. లేదు మొక్కజొన్నలు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా చేత్తో కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్ పైన చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి.
ఇట్లా మనం వడలు వేసుకొని ఫ్లేమ్ని కాస్త వడలు వేసుకునేటప్పుడు కాస్త ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. లోపల పచ్చిపిండిగా లేకుండా ఈ విధంగా ఉంటాయి మనకు మొక్కజొన్న వడలు. ఈ మాత్రం ఈ విధంగా ఉంటే చాలా బాగుంటాయి. మీరు కొంచెము ఎక్కువగా మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టడం వల్ల పైన అవి నల్లగా కనిపిస్తాయి, లోపల పిండిగా ఉంటుంది, సరిగ్గా కాలవు. అందుకని లో ఫ్లేమ్లోనే కొంచెం మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఈ వడలు అనేటివి కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పిండి అనేది పచ్చిగా ఉడక ఉండదు, చాలా బాగా కాలి బాగుంటాయండి. ఈ విధంగా చేసుకోండి. పిల్లలకి ఎప్పుడైనా మొక్కజొన్న గినక ఇంట్లో ఉంటే గినక ఇలా వడలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదిగో చూస్తారే, ఇది మా పిల్లలకి నిన్న చేసిన వాళ్ళకి పిల్లలకు స్నాక్స్ వడలు చేసినాను, చాలా బాగా వచ్చినాయి. నేను కూడా ఫస్ట్ టైం చేసుకోవడము, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడైనా కానీ మొక్కజొన్నతో ఉంటే ఇలాగనే వడలు చేస్తాను. ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై